నమస్కారం. రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎలా ధరించాలి, రుద్రాక్ష ధారణ గురించి మనకు అనేక విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, మరి ఎప్పట్లాగే ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదామా? అందులో ఇవాళ చాలా మంచి చరిత్ర యోదశి. సరే, ఓ మంచి రోజు, మంచి మంచి విషయాలు అవకాశం ఉంటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓ చిన్న కథ చెప్పుకుందాం. ఒక స్థపతి నడుచుకుంటూ వెళుతున్నాడు అడవి మార్గంలోంచి. ఆ పాత రోజుల్లో ఊర్లు అడవులు కలిసి ఉండేవి. అడవి మార్గంలోంచి వెళుతున్నాడు. స్థపతి అంటే ఈ దేవాలయ విగ్రహాలని, దేవతా విగ్రహాలని మలిచేటువంటి వాళ్ళని స్థపతులు అంటారు. శిల్పులు అని ఎవరిని అంటారంటే బొమ్మల్ని చెక్కేటువంటి వాళ్ళని శిల్పులు అంటారు. వాళ్ళకి తేడా ఏమిటంటే శిల్పులు కేవలం ఆ విగ్రహాల్ని చెక్కడంలోనే వాళ్ళ పని, అంతే. అది ఏ బొమ్మ ఇస్తే బొమ్మ చెక్కడం. స్థపతులు చేసే పని ఏమిటి అంటే ఆ దేవతా విగ్రహాలు చెక్కినప్పుడు మామూలు విగ్రహాల్లాగా ఉండదు. వీటికి పాటించాల్సినవి చాలా ఉంటాయి దేవతా విగ్రహాలకి. స్థపతి అంటే శిల్పశాస్త్రం తెలిసి ఉండాలి. స్థపతి అంటే ఆగమ శాస్త్రం తెలిసి ఉండాలి. దేవతా విగ్రహాలు కదా, ఆగమ నిబంధనలకి సరిపడే విధంగానే ఆ మూర్తిమత్వం ఉండాలి. స్ట్రక్చర్ అలాగే ఉండాలి. ఆగమ నిబంధనలకి అంటే కూర్చుంటే చెయ్యి ఇలా ఉండాలి, ఈ కాలు ఇలా ఉండాలి, ఈ లెంగ్త్ ఇంత ఉండాలి, ఇది ఆగమ నిబంధనలకి అనుకూలంగానే ఉండాలి. ఇది తెలిసిన వాళ్ళే స్థపతులు, అది మామూలు వాళ్ళు శిల్పులు. ఈ స్థపతి వెళుతూ ఉంటే దారిలో, అడవి దారిలో ఒక మంచి రాయి కనిపించింది. చాలా బాగుంది, దీన్ని అయితే మంచి విగ్రహంగా మలచవచ్చు అని చెప్పేసి అనుకొని ఉలి తీస్తాడు, సుత్తి తీస్తాడు. ఇప్పుడు ఎవరికి ఇది, ఏ రంగంలో ఉన్న వాళ్ళకి అది చూస్తే అట్రాక్ట్ అవుతారు కదా. మంచి నల్లని మెరిసే రాయి కనిపించేసరికి అది పట్టుకొని మొదలు పెడితే ఒకటి రెండు దెబ్బలు పడేసరికి లోపల నుంచి అరుపులు వస్తాయి. ఎవరు నువ్వు, ఏంటిది అంటే, నేను స్థపతిని, నీకు రూపం తీసుకొస్తాను, నీ రూపం వద్దు, ఏమొద్దు, నీ రూపం తగలయ్యా, నువ్వును చంపేస్తున్నావు, సుత్తులు పులి పెట్టి ఎంత ఇదిగా దారుణంగా పొడుస్తున్నావు, నాకేం అవసరం లేదు, అవతల పో అంటుంది. కొంచెం ఓపిక పట్టు అంటే, నీ ఓపిక నాకు అవసరం లేదు, పావయ్యా బాబు, ప్రశాంతంగా అడవిలో ఉంటే నాకే నీ గోల. సరే, ఎంత చెప్పినా వినకపోయేసరికి సరే ఇంకా నిరాశతో కొంచెం ముందుకెళ్ళారు. ఇంకొక రాయి కనిపిస్తే మొదట అంత గొప్పగా లేదు కానీ పర్వాలేదు. సరే, దీన్నన్న ఒక ఆలోచనకు వచ్చేసాడు. కొంచెం అటు ఇట్లో ఉన్న 19-20 అంటాం, అటు ఇట్లోనే చేసేద్దాం అనుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ యాసిడ్గా కొడతాడు. ఎవరు నువ్వు అని అడుగుతుంది. నేను ఇలాగ స్థపతిని, అంటే శిల్పాన్ని చెక్కేటువంటి వాడిని, దేవతామూర్తుల్ని చెక్తాను. సో కొంచెం ఓర్చుకోగలిగితే మంచి రూపాన్ని ఇస్తాను. నువ్వు కొంచెం ఓపిక పడితే మంచి రూపాన్ని ఇస్తాను, ఓపిక పడతావా? అంటే రాయిలా పడునే దానికంటే ఓ రూపం రావడం మంచిది కదా, నీ ప్రయత్నం చేయి, నేను ఓర్చుకుంటాను అంటుంది. సరే, ఒక చక్కగా ఇక పనిలో నిమగ్నం అయిపోయాడు. ఇంకా ఏమీ ఆలోచించట్లేదు. మొత్తం ఆ దేవతా విగ్రహం తన మైండ్లోకి వచ్చేసింది. ఆ చెక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆఖరికి వచ్చేటప్పటికి తను మూలుగుతున్నాడా తెలియలేదు, తను బాధపడుతున్నాడా తినకి చెప్పలేదు, తిన ఆలోచనలు తనకి చెప్పలేదు. ఆఖరికి ఎండింగ్కి వచ్చేటప్పటికి ఒక అద్భుతమైనటువంటి దేవతామూర్తి తయారైంది. దాంట్లో ఒక తపస్సులాగా చేసి కంప్లీట్ చేసేసాడు. చూస్తే తినకి ఆశ్చర్య వేసింది. ఆహా, దేవత దిగి వచ్చిందా అనే విధంగా నమస్కారం చేసుకొని అక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళాడు. అందరూ ఎప్పటి నుంచో అంటున్నారు కదా, ఏమైంది విగ్రహం అంటే, ఏమైంది ఏంటి, అయిపోయింది విగ్రహం, అది అడవిలో ఫలానా దగ్గర ఉంది, వెళ్ళి తెచ్చుకోండి, అందరూ వెళ్ళి తెచ్చుకోండి అంటే వెళ్తారు. వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకొస్తే ఇంకొంతమంది చూస్తారు, ఇంకొక రాయి కూడా ఉంది, ఇది కూడా బాగుంది, చక్కగా దీన్ని కూడా తీసుకెళ్ళిపోదాం, దీన్ని కూడా తీసుకొచ్చేస్తారు. 2 రాళ్ళు అది దేవతా విగ్రహంగా పెడతారు. పెట్టి ఆ ఎదర ఈ రాయిని కూడా పెడతారు, వచ్చేవాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టుకోవడానికి వీలుగా ఉంటుందని. సరే, చూస్తే దేవాలయంలో అదిరిపోయేటట్టుంటే పూజలు మొదలయ్యాయి. జనం వస్తున్నారు, వచ్చిన వాళ్ళందరూ ఆరాధిస్తున్నారు, మొక్కుతున్నారు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, రకరకాల అభిషేకాలు చేస్తున్నారు, మంచి మంచి నైవేద్యాలు పెడుతున్నారు. అది ఇది ఏమి లేకుండా మొత్తం అంతా అద్భుతంగా జరుగుతోంది. అక్కడ అన్నీ జరుగుతూ ఉంటే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొడుతుంటే సాయంత్రం అందరూ వెళ్ళిపోయిన తర్వాత అడుగుతుంది, ఏంటి నీకు ఆ పూజలేంటి, నాకు ఈ బాధలేంటి, రాళ్లతో కొట్టుడేంది, రోజు వచ్చి చంపేస్తున్నారు అంటే, ఆ రోజు నువ్వు చిన్న చిన్న ఉలి దెబ్బలకే భయపడిపోయి వద్దన్నావు, నేను ఆ రోజు వాటి గురించి ఏమీ పట్టించుకోలేదు, రూపం గురించి ఆలోచించాను, ఎంతకాలం అడవిలో ఏడుస్తాం అని చెప్పేసి నేను ఓర్చుకున్నాను బాధని.
ఓర్చుకున్నాను కాబట్టి వాళ్ళు పూజింపబడుతున్నా. ఆ రోజు నువ్వు వ్యతిరేకించావు, రోజు దెబ్బలు తింటున్నావు. సో కట్ చేస్తే కష్టానికి దూరంగా ఉంటే జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. తాత్కాలిక సుఖానికో తాత్కాలిక ప్రయోజనాలకో మనం దగ్గరైతే మనం జీవితాంతం జీవించి ఉన్నంత వరకు ఇబ్బందులకి కూడా దగ్గర అవుతాం. కాబట్టి కష్టపడితే మనం ఒక ప్రణాళిక వేసుకుంటే భవిష్యత్తులోకి మంచి భవిష్యత్తులోకి వెళ్తాం. దానికోసం ట్రై చేయండి. ఓకే గురుగారు, చక్కటి కథను అందించారు. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో, నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అది నా పేరు ప్రసన్న కుమార్ అండి. ఎలా ఉన్నారు ప్రసన్న కుమార్ గారు? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా ప్రసన్న కుమార్ గారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కుకట్పల్లి సార్. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 11th November 1992 11/11/1992 సార్. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు సార్. ఎంతమంది పిల్లలండి? ఒక్కతే పాప అండి. ఆ రోజు పౌర్ణమి అని తెలుసా? బుధవారము పౌర్ణమి కూడా. పౌర్ణమి తెలియదండి, బుధవారం అనేది. ఆ రోజు పౌర్ణమి, బుధవారము పౌర్ణమి, ఫుల్ మూన్ డే. అవును సార్. ఇది వృషభ రాశి. రైట్ అండి. జాతకం మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రైవేట్ జాబే చేస్తున్నాను సార్. అంటే ప్రైవేట్ అంటే అన్ని ప్రైవేటేలండి. సోలార్ ఇండస్ట్రీ. అదే సోలార్ ఇండస్ట్రీలో చేస్తాను. బాగుందా? బాగుంది సార్. ప్రజెంట్ అయితే టైమింగ్స్ ఏం చేస్తారు మీ జాబ్ టైమింగ్స్? 10 to 6 సార్. 10 to 6. రైట్. కంఫర్ట్గా ఉందా మీ జాబు? కంఫర్ట్ గానే ఉంది సార్. ఇంకా ఇంట్లో ఇన్కమ్ సోర్సెస్ ఎవరెవరు చేస్తారండి? ఇంట్లో అయితే ఒక్కనే సార్. మీరు ఒక్కళ్ళేనా? అవును సార్. సరే చూడండి, ఇంకేమన్నా చేయగలరేమో, ఇంకేదైనా ఇన్కమ్ సోర్స్ పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయేమో. మీ దగ్గర చాలా సమయం మిగిలి ఉంది, ఒక అరగంటో గంటో. ఈ మిగిలి ఉన్న సమయాన్ని మనీగా కన్వర్ట్ చేసుకోవడానికి ఏం అవకాశం ఉందో చూడండి. ఓ మంచి చిన్న కాంబినేషన్, నిజంగా చెప్తున్నా, మీ కాంబినేషన్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పనిలో సక్సెస్ రేట్ పెంచుకోవడమే కాకుండా నెగిటివ్ ఫోర్సెస్ మీ మీదకి రాకుండా ఇవి ఆపుతాయి. ఒక మామూలు కాంబినేషనే 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే 1 వేయండి. ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఒక సందేహం. కొంతమంది అనేకంటే చాలా మంది అనొచ్చు, వాళ్ళు బాగుపడే వాళ్ళకంటే కూడా ఎదుటి వాళ్ళు చెడిపోవాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారి గురించి ఏం చెప్తారు? అసలు మన చేతిలో ఉన్న మిఠాయి పొట్లం కంటే ఎదరోడి చేతిలో ఏముందో తెలుసుకునే క్యూరియాసిటీ అందరికి ఉంటుంది. మనం తర్వాత మనకు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, వాడికి రాకూడదు. ఇలా అనుకుంటే ఏమవుతుందంటే వాడికి కన్నుకు పోవాలంటే మనకు 2 కళ్ళు పోతాయి. సో ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు మానకపోతే సమాజం ఎదగడానికి ఉండదు, వీళ్ళు ఎదగరు. ఎప్పుడు ఇలాంటి ఒక చిన్న కథ చెప్తాను ఇక్కడ. అంటే ఒక గెద్ద ఆకాశంలో బాగా ఎగురుతోంది. ఇంకొక గెద్ద వచ్చింది. వేటగాడు అక్కడ ఉన్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు ఆ గెద్ద కోసం. అది ఎక్కడో ఆకాశంలో ఎగురుతుంది, అంత రేంజ్ వెళ్ళదు వీడికి. సరే వచ్చి వేటగాడి దగ్గరికి గెద్ద వచ్చింది. అది బాగా ఎత్తు ఎగురుతుంది, అంత ఎత్తు నేను ఎగరలేకపోతున్నాను, అంత స్థాయి నాకు లేదు, దాన్ని వేసాయి, నీకు నేను సహకరిస్తాను అని వేటగాడికి చెప్పుద్ది గెద్ద. తోటి గెద్దను వేసేయమని. వేసేస్తాను కానీ నా బాణానికి వెనక ఈకలు కావాలి, నువ్వు 2 ఈకలు ఇస్తే అవి బాగుంటుంది, బాగా వెళ్తుంది, దూరం వెళ్తుంది అని చెప్తాడు. 2 ఏమిటయ్యా, దాన్ని వేసేస్తే 4 ఇస్తాను తీసుకో ఉంటుంది. సరే ఈకలు తీసిస్తుంది. అక్కడికి వెళ్ళదు, టార్గెట్ అంత దూరం వెళ్ళదు. మళ్ళీ కావాలి, సరిపోవట్లేదు, ఆ రేంజ్ సరిపోవట్లేదు, మళ్ళీ ఇస్తుంది. ఇంకా సరిపోవట్లేదు, మళ్ళీ ఇస్తుంది. మొత్తం ఇచ్చి తిని ఇంటెన్షన్ ఎంతసేపు అది దాన్ని చంపేయాలి. సరే మొత్తం ఇక్కడ వీడి ఇంటెన్షన్ వేరు, తినకు అర్థం కావట్లేదు. చిన్నగా మొత్తం తీసేసుకున్నాడు, అన్నీ అయిపోయాయి. ఇంక నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, దాన్ని నువ్వు కొట్టలేదు, పాడలేదు, అది ఇంకా ఎత్తెగురుతుంది, నువ్వేమో చేత కాకుండా వదిలేసావు అని అంటే, నేనేం చేత కాకుండా వదిలేదు, నాకు కావాల్సింది నేను తీసుకున్నాను, అది దొరకదు, నా టార్గెట్కి దూరంగా ఉంది, నువ్వు మాత్రం నా పక్కనే ఉన్నావు, నువ్వు ఎగిరే పరిస్థితి లేదు, తప్పించుకోవడానికి దారి లేదు. సో ఈకలన్నీ ఓడిపోయినాయి కదా, ఇంకెక్కడికి ఎగురుద్ది, పట్టుకున్నాడు, తనకు ఆహారానికి తీసుకెళ్ళిపోయాడు.
అంటే నువ్వు ఎదరవాళ్ళని పాడు చేయాలనుకుంటే నీ ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు అతి సర్వర్త వర్జయత్. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలా కోరుకుంటేనే బాగుంటుంది. ఎదరవాళ్ళకి ఈరుకోడు మనకి. మరి ఎప్పుడు ఎదరవాళ్ళ నష్టం కోరుకుంటే ఓహో ఇలా నష్టం కాలవడం నీకు ఇష్టమేమో అని చెప్పి భగవంతుడు కూడా నీకు నష్టం చేసే ప్రమాదం ఉంది. నష్టాలు కోరుకునే మనస్తత్వం ఏమో నీకు ఇదే ఇష్టమేమో అని భగవంతుడు అది ఇస్తే ఇటు నుంచి. అందుకనే అందరు మంచి కోరుకుంటే బాగుంటుంది. శుభం. రైట్. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? గురువు గారు నమస్కారం. నమస్కారం. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 5/6/1974 అండి. ఎంతమంది పిల్లలండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము వెస్ట్ గోదావరి అండి. ఏ ఊరు? మాది కొత్తపాలెం అనే విలేజ్ అండి. మీది బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి. పిల్లలు ఎంతమంది అన్నారు? బాబు అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపకు మ్యారేజ్ అయిపోయిందండి. బాబు మీరు పుట్టింది బుధవారము పౌర్ణమి. ఇందాక బుధవారము పౌర్ణమి. అవును. పౌర్ణమి అని తెలుసా అండి? అవునండి. వెరీ గుడ్. పౌర్ణమి బుధవారము, ఈ ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రము. నైస్ అండి, చాలా బాగుందండి. మీకు ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను 3 రుద్రాక్షల్లో. నిజంగా అది వచ్చిన తర్వాత ఇంత మార్పు వస్తుందా, కేవలం రుద్రాక్షలు ఇలాంటి ఫలితాలు కూడా వస్తాయా అని అనుకునే విధంగా ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను. 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి. ఈ 11 ముఖాలు ఏమిటంటే ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఇది హెల్త్కి మంచిది, స్పిరిచువల్గా మంచిది, వ్యతిరేక శక్తులు రాకుండా చూస్తుంటుంది. ఇప్పుడు మనం సమాజంలోకి వెళుతుంటాం, ఎటు ఏముందో తెలియదు. శ్రీశ్రీ గారు అంటాడు, ముందు దగ, వెనక దగ, కుడి ఎడమల దగా దగ, ఎటు చూస్తే అటు మోసం, అసలు మళ్ళీ కాందేది ఉండదు. వేటూరు గారు ఒక దాంట్లో అంటాడు, దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు లాంటి దుర్మార్గమైన శబ్దాలతో నిండిపోయిన ఈ సమాజంలో రక్తాక్షులు చిందిస్తూ రాస్తున్న శోకంతో కన్నీటిని రక్తంగా మలిచి, ఒక అద్భుతమైన సాహిత్యం కదా. అంటే ఎవరు చెప్పినా ఏం చెప్తున్నారంటే, మీరు అనుకున్నంత స్వచ్ఛంగా సమాజం లేదు. మీరుంటే ఉండొచ్చు, మీ చుట్టూ ఉన్నది మాత్రం దుర్మార్గమే. మనం చూస్తున్నాం, టీవీలో ఎటు చూసే వార్తలన్నీ అవే, సోషల్ మీడియాలో చూస్తుంటే ఆ వార్తలన్నీ దుర్మార్గమే, ఒక్క మంచి ఉండబట్ల. సో ఆ దుర్మార్గానికి మనం బలి కాకుండా ఉండాలి అంటే మనతో ఒక పాజిటివిటీ, ఒక దైవికమైన సంపద ఉంటే బాగుంటుంది. మీకు అవకాశం ఉంటే ఇవి వేసుకొని చూడండి. రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో మీ దగ్గర ఉంటే వ్యతిరేక శక్తులు మీ దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడు మీతోనే ఉంటాయి. ఈ 7 ముఖాలు, 11 ముఖాలు, ఏకముఖి అవకాశం ఉంటే ధరించి చూడండి. కుదరకపోతే ఒక్కటే వేయండి. ఆల్ ది బెస్ట్. గురుగారు, మరి వారి సమస్యల పరిష్కారం కోసం మిమ్మల్ని నేరుగా కలవాలంటే ఎలా, ఎక్కడ అవైలబుల్గా ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్న, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ఈ మధ్య చాలా కాలంగా గురువారం ఏదో ఒక కార్యాలయానికి, అది సౌత్ ఇండియాలో, నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో నేను ఏదో బ్రాంచ్కి, ఇప్పుడు అది ఒక్క బ్రాంచ్ వల్ల 2 అయ్యాయి. 2 బ్రాంచ్లకు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు నేను విజయనగరం, శ్రీకాకుళం గురువారం నాడు, విజయనగరం, శ్రీకాకుళం. మార్నింగ్ ఏమో నేను విజయనగరంలో, శ్రీకాకుళంలో ఉంటాను మార్నింగ్, మధ్యాహ్నం నుంచి విజయనగరంలో ఉంటాను. సో నన్ను కలవాలనుకున్నప్పుడు మీరు ఆ నెంబర్తో కాంటాక్ట్ అయితే వాళ్ళు కలిపే ప్రయత్నం చేస్తారు. అలాగని మీరు 2-3 పేర్లు ఇస్తే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఇదేమి ఎమర్జెన్సీ నీడ్ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. మళ్ళీ నేను 2 చూడాలి. అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి విజయనగరం వెళ్ళాలి. సో అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతే, అంతవరకే. దానికి ఇవన్నీ ఎడావుడు ఏం అవసరం లేదు. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ఎక్కడుంటే మీరు అక్కడికి వెళితే, దక్షిణ భారతదేశంలో మీరు ఉండి నాతో మాట్లాడాలనుకుంటే ఈ సంస్థ ఉన్న దగ్గరికి మీరు వెళితే, అంటే మీరు బెంగళూరులో ఉంటున్నారు, ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది, మీరు అక్కడికి వెళితే నేను మాట్లాడతాను, లేదా మా అమ్మాయి శ్రావణి మాట్లాడుతుంది. అలాగే అది బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, కాకినాడ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు,
ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, రేపు గురువారం నాడు శ్రీకాకుళం విజయనగరంలో కలవాలని మీరు అనుకున్నా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇక శనివారం నాడు బెంగళూరులో మా అమ్మాయి శ్రావణి అందుబాటులో ఉంటుంది. ఓకే గురుగారు, కాల్ తీసుకుందామండి. హలో హలో, హలో, నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ సార్. సార్ సెప్టెంబర్ 26 సార్, 26 సెప్టెంబర్ 2025. 2025, 1 ఇయర్, ఇంకా సంవత్సరం కూడా కాలేదు, ఇంకా 6 నెలలు కరెక్ట్గా. 9 నెలలు 10 నెలలు పడుతుందేమో సార్. ఏమిటండి? ఆ పిల్లోనికి హెల్త్ బాగుండట్లేదు, ఏం రుద్రాక్ష వేయాలా? ఇద్దరు పిల్లలా? ఒక పిల్లోడు సార్, హెల్త్ బాగుండట్లేదు, ఎప్పుడు ఏదో బాధపడుతూ ఉంటాడు. ఒక చిన్న రుద్రాక్ష 3 ముఖాలు. ఇది ఈ 3 ముఖాల రుద్రాక్ష మీకు ముదురు తేనె రంగులో ఉంటుంది, అంటే చింతపిక్క రంగులో ఉంటుంది, 3 రాళ్ళు పేర్చినట్టుగా ఉంటుంది. ఇది హిమాలయ పర్వత శ్రేణులకు చెందినదై ఉంటుంది. ఇది అగ్నిస్వరూపం, 3 రాళ్ళు పేర్చినట్టుగా ఒక అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ముదురు తేనె రంగులో ఉంటుంది, అంటే చింతపిక్క రంగులో ఉంటుంది. అది ఒక్కటి చిన్నది తీసుకొచ్చి వేయండి. ఇది బాలరిష్ట నివారణ కోసం. పిల్లలకి ఇదంతా కామనే, పిల్లలకి ఇవన్నీ లేకుండా ఉండదు, అదే పెద్ద ఇబ్బందికరమైనది ఏమీ కాదు, మీరు భయపడాల్సిన విషయం లేదు. బాలరిష్టాలు ఉంటాయి పిల్లలకి, అంటే నడుస్తూ నడుస్తూ పడిపోతారు, మంచం మేంచి పడిపోతారు, తర్వాత వాతావరణంలో ఏ చిన్న మార్పు వచ్చినా వాళ్ళకే అటాక్ అవుతూ ఉంటుంది. అందుకనే పెద్దవాళ్ళు ఇవన్నీ కాకుండా చక్కగా దిష్టి తీయడం అని, ఎర్ర నీళ్ళని, అయ్యని ఇయని, అంటే ఏదైనా బ్యాక్టీరియా వాళ్ళ మీదకి వస్తే రెడ్ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి, ఫాస్ట్ వేవ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎండుమిర్చినో ఎర్ర నీళ్ళలో తీస్తే దాని మీదకి అట్రాక్ట్ అవుతుంది, లేకపోతే దాని మీదే పిల్లల మీద ఉంటుంది. అందుకని ప్రతిదానికి ఒక సైన్స్ ఉంటుంది మన ధర్మంలో. గుమ్మానికి పసుపు రాస్తే పసుపు యాంటీబయాటిక్, ఈ కుంకుమ బొట్లు పెడితే అది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది, వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్రాక్ట్ చేస్తుంది. అవి అక్కడికి వచ్చిన తర్వాత చనిపోతాయి, పసుపు మీదకి వచ్చిన తర్వాత. అలాగే ఎర్ర నీళ్ళతో తీసి పారేస్తే వాళ్ళ మీద ఉన్నదంతా పోతుంది. సో ఇలాగే రకరకాల పద్ధతులు అవలంబించేవారు. ఈ రుద్రాక్ష ఇవాళ సిస్టమ్ లేదు, గ్రాండ్ పేరెంట్స్ వ్యవస్థ లేదు, అన్ని వాళ్ళు చూసుకునేవారు, అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళు చూసుకునేవారు, ఇవాళ వ్యవస్థ లేదు. సో ఈ 3 ముఖాల రుద్రాక్ష ఒకటి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది వేసి చూడండి, శుభం. గురుగారు, ఒక సందేహం చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది, కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అని. ఎలాగూ రాసి పెట్టుంది కదా, అదే జరుగుతుంది కదా, అలాంటప్పుడు మన ప్రయత్నం చేయడం ఎందుకు, లేదా ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని ఆలోచన ఎందుకు అనుకుంటారు వాళ్ళకి? ఇక్కడ 2 రకాలుగా ఆలోచించాలి, 2 విషయాలు ఖచ్చితంగా ఆలోచించాలి. కృష్ణుడు ఏం చెప్తాడంటే, అర్జునుడు అడుగుతాడు, కృష్ణ కర్మ అంటావు, అది ఎలా ఉంటే, నీ తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుద్ది కదా, ఇక తాపత్రయం అంతా దేనికి? ఆల్రెడీ రాసేసి ఉన్నప్పుడు అది ఎలా ఉంటే అలా జరుగుద్ది, దాని గురించి మళ్ళీ ఇదంతా ఎందుకు కృష్ణ అని అడుగుతాడు. అడిగితే కృష్ణుడు ఏమంటాడంటే, అర్జున ఈ పని నువ్వు ప్రయత్నం చెయ్యాలని రాసిందేమో. ఓకే, ఎంత అద్భుతమైనటువంటి సమాధానం అంటే, అర్జున ఈ పని నువ్వే చెయ్యాలని రాసిందేమో, చేస్తే కదా ఫలితం వచ్చేది. ఇది ఒకటి. 2, వర్షం పడుతుంది, వర్షాన్ని మనం ఆపాల్సిన అవసరం లేదు, మనం బయటికి వెళ్ళడానికి గొడుగు వేసుకుంటే సరిపోతుంది. వర్షం తీవ్రత మన మీద పడకుండా ఉండడం. ఇక్కడ మనం వర్షాన్ని ఆపాల్సిన పని లేదు, మనం డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరమూ లేదు, ఇంట్లో కూర్చోవాల్సిన పని లేదు. గొడుగు వేసుకుంటే మనం ఆ తీవ్రత మన మీద ఉండదు, మన పని ఆపక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ ఇవి, అది మనం ఆపక్కర్లేదు, మనం పని చేసుకోవచ్చు. అలాగే ఏమో ఆ పని మనమే చేయాలేమో, అదే రాసిందేమో. కాబట్టి ప్రతిదానికి మీనమేషాలు లెక్కించకుండా నువ్వు పని చేయడానికి అలవాటు పడితే మంచి భవిష్యత్తు నిర్మించుకుంటాం. కాబట్టి ఇవన్నీ ఈ ఇఫ్ బట్ ఎవరు మాట్లాడతారంటే, అసమర్థులు కారణాలు వెతుకుతారు, సమర్థులు అవకాశాలు వెతుకుతారు. కాబట్టి కారణాలు వెతకడం మానేయండి. సమర్థులుగా ఉండాలంటే అవకాశాలు. భగవంతుడు ఎవరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అందిపుచ్చుకున్న వాళ్ళు ముందు ఉంటారు, లేకపోతే లొట్టలు వేసుకుంటే వెనక్కి కూర్చుంటారు. అంతే. ఓకే గురుగారు, కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు సార్?
గారి పాదం నమస్కారం సార్. పాదం నమస్కారం. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ తమరు ఎలా ఉన్నారు సార్? నాకేమండి ఫస్ట్ క్లాస్. ఇలాంటి వారు బాగుండాలి, మీలాంటి వాళ్ళు ఆశ్రయిస్తుండాలి. ఎప్పుడు బాగుంటా అండి, సమస్య లేదు. సార్ సంతోషం సార్. నా పేరు శ్రీరాములు. శ్రీరాములు గారు సార్ చెప్పండి. సార్ నేను రిటైర్డ్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ సార్. నైస్ నైస్ సార్. ఎప్పుడు రిటైర్ అయ్యారండి? ఎప్పుడు రిటైర్ అయ్యారు? 2011లో సార్. చక్కగా రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేయండి. ఎవరుంటారు మీతో? నేను నా మిస్సెస్ ఉన్నాం సార్. నా 2 అమ్మాయిలు, 2 పిల్లలు. ఒక అమ్మాయి తిరుపతి ఉంటుంది, ఒక అమ్మాయి హైదరాబాద్ ఉంటుంది సార్. ఇక్కడ ఉండేది మీ ఇద్దరే కదా. చక్కగా మీ లైఫ్ని, ఈ రిటైర్డ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి సార్. ఇప్పటి వరకు కుటుంబం కోసం పోరాటం చేశారు, పిల్లల కోసం చేశారు, ఇన్ని పోరాటాలు అయ్యాయి. ఇప్పుడు ఇది మీ ఇద్దరి జీవితం. ఏం ఇప్పుడు దాకా ఏం మిస్ అయ్యారో అన్నీ సాధించాలనుకోండి. అన్నీ ఎంజాయ్ చేయండి. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. 30th March 1953 సార్. సార్ సోమవారం పుట్టినట్టు తెలుసు కదండి. మండే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అంజల్ జిల్లా బనగానపల్లి సార్. సార్ ఇది కూడా పౌర్ణమే సార్. నేను చూసి పౌర్ణమే, పున్నమి రోజు. ఒక్కోసారి అలాగే ఉంటాయి. ఇది సింహరాశి. చాలా బాగుంది సార్. సార్ ఏమంటారు? కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సార్. ఆర్థిక ఎప్పుడు కొంచెం మీకు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి ఉన్నాయి కదండి? నాకు పెన్షన్ ఉండదు సార్. మాకు పెన్షన్ అయితే వస్తుంది కదా. పెన్షన్ లేదు సార్ మాకు. అదేమిటి? అప్పుడు మాకు గ్రాడ్యుటీ పిఎఫ్ హ్యూజ్ అమౌంట్ వచ్చింది కాబట్టి మాకు ఫస్ట్ పెన్షన్ లేదు సార్. సో ఇప్పుడు మరి ఎలాగ మీకు? అది బ్యాంక్ వేసుకున్న డిపాజిట్ ఏరియా హౌస్ వస్తే వాటితో ఫ్యామిలీ రన్ చేస్తా ఉన్నాం సార్. సరిపోతుందా? కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చూడండి పెంచడానికి ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు దాకా పని చేసి ఉండి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే అదొక ఇబ్బంది. ఏదో ఒకటి చేస్తూ ఉంటే టైం పాస్ అవుతూ ఉంటుంది. టైం పాస్ అవుతూ ఉంటే అదే ఆ టైం పాస్లోనే కొంచెం ఇన్కమ్ సోర్స్ ఏదైనా మనం క్రియేట్ చేసుకోగలిగితే, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా చిన్నగా చేస్తూ ఏదన్నా మనకి సపోర్టివ్గా ఉంటే అది బాగుంటుంది. చూడండి అలా చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే అది కూడా బాగుంటుంది. ఇంకా 4 రోజులు ఎక్కువ బతుకుతాం. ఇన్కమ్ రోజు వస్తూ ఉంటే అది ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. లేకపోతే ఎలా ఉంటుందంటే రిటైర్మెంట్ తర్వాత ఇందాక అనుకున్నట్టు అంత రెస్ట్ అదే ఉండదు. అప్పుడు దాకా పని చేసిన వాళ్ళు ఖాళీగా కూర్చోవాలనుకుంటే చాలా ఇబ్బంది. పైపెచ్చు ఒక రకంగా ఉండదు. ఏ చిన్న పని కూడా మనకు ఎవరు చేయరు. ఇంట్లో మంచి నీళ్ళు ఏమన్నా ఖాళీగానే ఉన్నారు కదా, తీసుకోండి అంటారు. సో సరే ఏదైనా చిన్నది చేయండి సార్. చిన్నది చేయండి. రుద్రాక్ష కాంబినేషన్లో చెప్తాను, అది మీ దగ్గరికి వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒక 11 ముఖాలు, 6 ముఖాలు, ఏకముఖి, ఈ 3 ఒక అద్భుతమైన కాంబినేషన్ అవుతుంది. మీ జాతకానికి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది షణ్ముఖి కార్తికేయ స్వరూపము, ఇది నెగ్లిజిబుల్ ప్రైస్. ఇక ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఒక్కటే వేయండి. వచ్చిన తర్వాత మార్పు మీరు ఖచ్చితంగా చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, రుద్రాక్ష ధారణ గురించి మా ప్రేక్షకులకు అనేక విషయాలు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. నమస్కారం.